హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. అర్థమెటిక్లో భాగంగా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. దేవవ్రత్ ఒక వస్తువును 3% నష్టానికి అమ్మాడు. అతను దానిని 15% లాభంతో అమ్మగలిగితే అతనికి 1494 ఎక్కువ వచ్చి ఉండేది. వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత? మనకి కొన్న ధర ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుందాం. అప్పుడు అతను 3% నష్టానికి అమ్మాడు కాబట్టి మనకి అమ్మిన వెల ఎంత అయి ఉంటుంది అనమాట? 97% అయి ఉంటుంది అనమాట. ఒకవేళ అతను 15% లాభం పొందినట్లయితే అంటే లాభానికి అమ్మినట్లయితే అతనికి మొదటిసారి కంటే 1494 రూపాయలు ఎక్కువ వచ్చేదనమాట. ఒకవేళ దాన్ని 100 అనుకుంటే దాని కొన్న ధర అప్పుడు 15% లాభం అని రావాలంటే ఎంతకు అమ్మాలి? దాన్ని 115 రూపాయలకు అమ్మాలి అనమాట. అంటే 90% అమ్మినప్పుడు కంటే 115% అమ్మినప్పుడు మనకి ఎంత ఎక్కువ వస్తుంది అనమాట? 1494 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇది 15 ప్లస్ ఇది 3 మొత్తం ఎంత అవుతుంది? 18% వాల్యూ మనకి ఎంతకి సమానం అయింది అనమాట? 1494కి సమానం అయ్యింది. అయితే మనం కొన్న ధర కావాలంటే ఎంత వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? 100% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా వస్తుంది మనకి? 1494 బై 18 ఇంటూ 100 చేస్తే వస్తుంది కదా. ఫస్ట్ 9 టేబుల్ కట్ చేస్తున్నాను. 2 9s are 18, 9 1s are 19, 59, 6 9s are 54, మళ్ళీ 5 ఉంటుంది, మళ్ళీ అగైన్ 6 9s are 2 టేబుల్ ఇందులో 8 3 అంటే 83 టైమ్స్ 83 ఇంటూ 100 ఏమవుతుంది? 8300 అవుతుంది కదా. అంటే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత అనమాట? 8300. అది ఎక్కడుంది మనకి? సి ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.